కోట్లాది మంది భక్తుల నమ్మకం ఏడుకొండలవాడి పవిత్ర ప్రసాదం. కానీ ఆ లడ్డు వెనుక జరిగింది కేవలం కల్తీ మాత్రమే కాదు, ఒక వ్యవస్థీకృత నేరం. జనవరి 24, 2026న నెల్లూరు ఏసీబీ కోర్టులో సిబిఐ సిట్ దాఖలు చేసిన ఆ ఛార్జ్షీట్ చూస్తే మీ ఒళ్ళు గగురుపడుస్తుంది. అసలు ఆ ఇన్సైడ్ మెన్ ఎవరు? స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఆ అదృశ్య హస్తాలు ఎవరివి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. అక్కడ లభించే లడ్డు ప్రసాదానికి ఒక విశిష్టత ఉంది. కానీ గత కొన్నేళ్లుగా ఆ పవిత్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 15 నెలల సుదీర్ఘ దర్యాప్తు, 12 రాష్ట్రాల్లో సోదాలు, వేల కొద్ది డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఒక సంచలన ముగింపునిచ్చింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో సమర్పించిన ఈ ఫైనల్ ఛార్జ్షీట్ ద్వారా ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు దొంగల జాతకాలు బయటపడ్డాయి. ఈ కేసు కేవలం ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు, ఇది ఒక పక్కాగా ప్లాన్ చేసిన ఒక భారీ స్కామ్ అన్నమాట. ఈ ఛార్జ్షీట్ లో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ ప్రధాన సూత్రధారులు. అయితే బయట వ్యక్తులు ఎంత ప్రయత్నించినా లోపల ఉన్న ఇన్సైడ్ మెన్ సహకారం లేనిదే ఇంత పెద్ద మోసం సాధ్యం కాదు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగంలో పనిచేసిన అత్యున్నత స్థాయి అధికారులే ఈ పాపంలో భాగస్వామ్యులయ్యారని ఈ ఛార్జ్షీట్ స్పష్టం చేస్తోంది. అసలు ఆ లడ్డూలో ఏం కలిపారు? మనం నెయ్యి అనుకుని తిన్నది నిజంగా నెయ్యేనా? సిట్ నివేదిక ప్రకారం అక్కడ వాడింది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాదు, అది సింథటిక్ ఫేక్ గీ. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు. దీని విలువ అక్షరాల 250 కోట్ల రూపాయలు. ఇంకొక విస్తుపోయే విషయం ఏంటంటే, ఈ నెయ్యిని తయారు చేసిన భోలేబాబా డైరీ అసలు ఒక్క చుక్క పాలను కూడా సేకరించలేదు. మరి పాలు లేకుండా నెయ్యి ఎలా వచ్చింది? ఇక్కడే అసలైన కెమికల్ గేమ్ మొదలైంది. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ మరియు ఫార్మాలిన్ వంటి చౌకబారు నూనెలను తీసుకొని వాటికి కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలను కలిపారు. నెయ్యి రంగు రావడానికి బీటా కెరోటిన్, అలాగే స్వచ్ఛమైన నెయ్యి వాసన రావడానికి ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్స్ వాడారు. అంతేకాదు టీటీడీ ల్యాబొరేటరీ టెస్టుల్లో దొరికిపోకుండా ఉండడానికి ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ మరియు మోనోడైగ్లిసరైడ్స్ వంటి కెమికల్ వాడి ఆర్ఎం వాల్యూను మ్యానిపులేట్ చేశారు. అంటే ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా అది నెయ్యిలాగే కనిపిస్తుంది, కానీ లోపల ఉన్నది మాత్రం విషతుల్యమైన ఆయిల్ మిశ్రమం. అండిక ఈ ఛార్జ్షీట్ లో పేర్కొన్న నిందితుల జాబితా చూస్తే టీటీడీ వ్యవస్థలో ఎంతటి అవినీతి వేళ్లూనుకుందో అర్థమవుతుంది. టీటీడీ మాజీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ RSSVR సుబ్రహ్మణ్యం ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అలాగే రిటైర్డ్ జీఎం ప్రళయ కావేరి మురళీకృష్ణ, మాజీ చైర్మన్ అనుచరుడు చిన్న అప్పన్నతో పాటు మరో 7 టీటీడీ సిబ్బందిపై అభియోగాలు నమోదయ్యాయి. వీరంతా కలిసి నాణ్యత లేని డైరీలకు కాంట్రాక్టులు దక్కేలా చూశారు. తమిళనాడుకు చెందిన AR డైరీ, తిరుపతికి చెందిన వైష్ణవి డైరీ వంటి సంస్థలు బినామీలుగా మారి ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేశాయి. ఢిల్లీకి చెందిన కెమికల్ వ్యాపారి అజయ్ కుమార్ సుగంధ్ ఈ కల్తీకి కావాల్సినటువంటి రసాయనాలను సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది. ఒకవైపు భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోతుంటే, మరోవైపు ఈ ముఠ స్వామివారి ప్రసాదాన్ని వ్యాపార వస్తువుగా మార్చేసింది. సాధారణ భక్తులకు ఇది ఎందుకు ముఖ్యమంటే, మనం ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కల్తీ నూనెలు, రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇక్కడ అంతకంటే పెద్దది భక్తుల మనోభావాలు. కోట్లాది మంది నమ్మకాన్ని కొందరు స్వార్థపరులు తమ జేబులు నింపుకోవడానికి తాకట్టు పెట్టారు. ఈ ఛార్జ్షీట్ ద్వారా ఆ సత్యం ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు ఉంది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, నిందితుల్లో చాలా మంది జైల్లో ఉన్నారు. మరికొందరు బెయిల్పై బయట ఉన్నా కూడా కేసు విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. భోలేబాబా డైరీని ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. టీటీడీ ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB సహకారంతో అత్యాధునిక ల్యాబ్లను ఏర్పాటు చేశారు. కానీ ఒక ప్రశ్న మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏంటంటే, వ్యవస్థలో ఇంతమంది అధికారులు ఉన్నా, ఇన్ని తనిఖీలు ఉన్నా 5 ఏళ్ల పాటు ఈ అపచారం ఎలా సాగింది? కేవలం డబ్బు కోసం మనుషులు ఇంతలా దిగజారిపోతారా? భగవంతుడి ప్రసాదం విషయంలో కూడా భయం లేకుండా వ్యవహరించిన ఈ ఇన్సైడ్ మెన్ కు చట్టం సరైన శిక్ష విధిస్తుందా? సిట్ సమర్పించిన ఈ ఛార్జ్షీట్ కేవలం ఒక రిపోర్ట్ కాదు, అది మన వ్యవస్థలో ఉన్న లొసుగులకు ఒక అద్దం. ఇకపై ఏ దేవాలయంలో కూడా ఇటువంటి అపచారం జరగకుండా ఉండాలంటే
భక్తులకు భక్తితో పాటు పారదర్శకత కూడా అంతే ముఖ్యం. మనం ఇచ్చే ప్రతి పైసా స్వామివారి సేవకే వినియోగించబడాలి, ఎవరి స్వార్థానికో కాదు. ఈ కేసులో న్యాయం జరుగుతుందని, నిందితులకు కఠిన శిక్ష పడుతుందని ఆశిద్దాం. ఈ సంచలన ఛార్జ్షీట్ వివరాలపై మీ అభిప్రాయం ఏంటి? కల్తీ చేసిన వారిని చట్టం ఎలా శిక్షించాలి? కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.